హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ వచ్చేసి 2nd February 2026. మనకైతే ఫస్ట్ బుకింగ్ పడింది. గ్యాస్ నిన్న మనం స్టార్ట్ చేసినాం 3.2 కదా, మళ్ళీ అదే 3 చేసాం. అందుకే 700 గ్యాస్ అనేది యాడ్ చేశాను. నిన్న మహేంద్ర రక్ష నుంచి ఫస్ట్ బుకింగ్ పడింది. పికప్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం పికప్ ఎన్ని కిలోమీటర్స్ కొందో నావిగేట్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే చాలా ఉందన్న. ఇవాళ మండే కదా, స్కూల్ టైమింగ్స్. 1.6 కిలోమీటర్ 8 minutes. మనమైతే ఇక్కడ షార్ట్ కట్ తీసేసుకుందాము. మ్యాప్లో అయితే చూపించాలన్న ఈ రూటు. ఇది కొత్త రోడ్డు. ఈ లెఫ్ట్లో వచ్చేసి అల్లు అర్జున్ సినిమాస్ ఉంది, అల్లు సినిమాస్. చూశారు కదా, 1.8 నుంచి ఇప్పుడు మనకు 1 kilometer 5 minutes చూపిస్తుంది. అమౌంట్ వచ్చేసి 460 రూపీస్ అన్న. గో ప్రయారిటీ బుకింగ్. ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ పడింది. యాక్చువల్గా ఇలా ఊబర్లో అయితే చూపించలేదు క్లియర్గా మనకు ఏదో అని లొకేషన్. నిమ్స్ హాస్పిటల్ అయితే పడింది. ఇంకా చూడొచ్చు, గ్యాస్ అయితే 2 పాయింట్లు ఉందన్న. 9 అవుతుంది టైం వచ్చేసి. ట్రిప్ డీటెయిల్స్ చూద్దాం మనం. 462 రూపీస్ అయితే మనకి ఇచ్చారు. ఎంత? 461 రూపీస్ 43 minutes 20 kilometers. నిమ్స్ హాస్పిటల్. అయితే నేను ఇక్కడ మన పంజగుట్ట సర్కిల్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి అయితే లోపలికి వచ్చాను. మళ్ళీ అక్కడ నుంచి బయటికి వెళ్తే ట్రాఫిక్ చాలా ఉంది. సర్కిల్ దగ్గర, పంజగుట్ట దగ్గర, సిగ్నల్ దగ్గర. అయితే నేను స్ట్రైట్ హాస్పిటల్ లోపల నుంచే మనకు ఇంకో ఎగ్జిట్ గేట్ ఉంది. ఇక్కడ నుంచి మనం కరెక్ట్ బంజారా హిల్స్ రోడ్కి వెళ్తాము. ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ ఉందన్న. హాయ్ ఫ్రెండ్స్, అయితే బుకింగ్లు అయితే పడుతున్నాయి కంటిన్యూస్గా, కానీ రేటింగ్ ఏం కరెక్ట్ ఇస్తలేడు. సిఎన్జి పంప్కి వచ్చిన నిన్న కూడా నేను నింపుకున్నా, ఇవాళ కూడా ఈయన వచ్చిన. మళ్ళీ 10 అవుతుంది కదా, ఓ లేడు ఇక్కడ. గ్యాస్ అయితే నింపుదాం. మళ్ళీ ఏడన్నా లాంగ్ బుకింగ్ పడితే గ్యాస్ సరిపోదన్న. ఇంతకుముందు ఇట్లాంటి రెంటల్ పడింది. చూస్తున్నారు కదా, పడుతున్నాయి అన్న, పర్లేదు బ్బుకింగ్లు. నాన్ ఏసీలో కూడా 283 పడతాయి. తీసేసుకోవాలి. గ్యాస్ నింపుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. पेमेंट कर रहा नहीं कर रहा, तुम करते पेमेंट, आप करते उसका पेमेंट करते। आ जाओ, गाड़ी छोड़ के आओ. హాయ్ ఫ్రెండ్స్, అయితే ట్యాంక్ ఫుల్ చేసుకున్నా. 640 అయితే వచ్చింది గ్యాస్ మనకు. ఒకటే ట్రిప్ చేసినాం. ర్యాపిడోలో పడుతున్నాయి కానీ వర్త్ అయితే లేదన్న. అందుకే ఏ బుకింగ్ కూడా ఎత్తుతలేను. ట్రాఫిక్ అయితే చూడొచ్చు, కుప్ప ట్రాఫిక్ ఉంది. చూద్దాం, బుకింగ్లో ఏం పడతలేవు. ఇక్కడ నుంచి అయితే యూటర్న్ చేసుకుని ఆగుదాం అనుకుంటున్నా నేనైతే. కాలిపీలి ఇంత దూరం వచ్చినట్టుంది. ఎందుకంటే ముందే ఏం పడవు, మా ఈ అమీర్పేట్ యూసఫ్గూడ నుంచి పడితే ఏం పడినా కానీ. హైటెక్ సైడ్ అయితే ఇప్పుడు ఆపోజిట్ ఈ రూట్లో అయితే మనం జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్తాం కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందుకే నేను యూటర్న్ తీసుకున్నా. మళ్ళీ ఇటే వస్తున్నా. యూసఫ్గూడ సైడు మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా. ఈ మెట్రో స్టేషన్లో ఏంటంటే 200-300 ముందే ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి కృష్ణానగర్ యాక్చువల్గా. అన్న చూడండి అన్న, బుకింగ్లు పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ పడిపోయిందన్న. ఆగమున్నారు. ఇట్లా వస్తుందో లేదో ఇట్లా ఎత్తేస్తున్నారు బుకింగ్లు అయితే. ఒక ట్రిప్ కొట్టినా బ్రో. ఏమిస్తుండన్న అమౌంట్? 9 నిమిషాల పికప్, 26 నిమిషాలు డ్రాప్, 6 kilometer డ్రాప్, 3 kilometers పికప్. 10 నిమిషాల పికప్కి ఇడు క్యాన్సిల్ చేసేస్తాడు పోయిందాకా. మళ్ళీ అక్కడ టైం కూడా పెరిగిపోతుంది అన్న. హైటెక్ సిటీకి 9 kilometer. బుకింగ్లు అయితే ఏం పడతలేవు. టైం 12 అవుతుంది. కొండాపూర్కి వచ్చేసిన. లాస్ట్కి 12 గంటలకు అయితే ఒక బుకింగ్ పడింది, 200 రూపాయలు. వెళ్తున్నా పికప్ లొకేషన్కి. మేడం ఉంది ఇక్కడ దగ్గరలోనే పడిందన్న. 1 kilometer 3 minutes.
1793. ట్రిప్ కంప్లీట్. స్టార్ హాస్పిటల్స్ కొండాపూర్ నుంచి అయితే పడింది మనకి. ఇది అది కంప్లీట్ అయిపోయింది ట్రిప్. డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తా. అప్డేట్ అవుతుంది ఎర్నింగ్స్. ఇది ఎగ్జిట్ గేట్ అన్న, స్టార్ హాస్పిటల్. అప్డేట్ అయితే అయిపోయింది. 198 రూపీస్ 15 minutes, 6.69 kilometers, 200 రూపీస్. అయితే టోటల్గా అయితే మన ఎర్నింగ్స్ వచ్చేసి 659, 12:23 టైం. అసలు మ్యాటర్ ఏంటంటే బుకింగ్లు లేవు. బుకింగ్లు ఉంటే నేను చెయ్యనా? మామూలుగా నేను డైలీ టైం దాకా అయితే ఎంతో కొంత చేసేటోని. వీళ్ళు రివర్స్ తీసుకుంటున్నాడు ఇంత దూరం వచ్చి. ఏమైందేమో. బుకింగ్లు లేవు అసలు వాస్తవంగా చెప్పాలంటే. బుకింగ్లు మామూలుగా ఏదున్నా కానీ చేసేటోని నేను. అసలు పడతలేవు బుకింగ్లు. ఈ పాటికల్లంటే ఒక 1000-1500 అన్న అవుతుండే. అంటే మూమెంట్ లేదు. పోదాం మయోమ అవతార్ దగ్గర పోదాం. అన్న నుంచి ఏమైనా పడతాయి. ఈడేం పడవు. హాయ్ ఫ్రెండ్స్, బుకింగ్ అయితే పడింది. మన బ్రో కలవడానికి వస్తున్నాడు. నాని బ్రో నార్సింగ్ సర్కిల్ దగ్గర ఉన్నాడంట. అయితే కలవానికి అయితే వస్తున్నాడు. ఏం చేద్దాం, బుకింగ్ మళ్ళీ పడిపోయింది ఇక్కడ మయోమ అవతార్ నుంచి. ఇక్కడనే ఉంది లొకేషన్, బ్యాక్ సైడ్ మయోమ అవతార్. పోదాం, యూటర్న్ చేసుకుంది. కస్టమర్ వెయిటింగ్లో ఉన్నాడు. మయోమ అవతార్ కస్టమర్కి అయితే కాల్ చేసిన అన్న. కాల్ చేస్తే 2 minutes ఆగమని అయితే చెప్పిండు. ఇది బిల్డింగ్ వచ్చేసి మయోమ అవతారు పెద్ద సొసైటీ. ఇక్కడ మనకు మధ్యాహ్నం టైంలో, పొద్దున్న టైంలో అక్కడ నానక్రామ్ గుడి దగ్గర బుకింగ్లు అయితే ఉండవు. స్టార్ హాస్పిటల్ కానీ ఇక్కడ దగ్గరలో ఉంటే ISB రోడ్ మీద ఉన్నా కానీ అక్కడ కనిపిస్తుంది కదా టనెల్, అది మయోమ అవతార్ జంక్షన్. అక్కడికైతే వచ్చేయాలా. అక్కడ కూడా పడతాయి జైబేరి అవి ఉంటాయి. లేకపోతే అక్కడ పార్కింగ్ ఉంటే చూసుకొని పెట్టండి. పోలీసు వాళ్ళు చాలని కొట్టద్దంటే ఇట్లా వచ్చేసి ఇక్కడ ఉంటే మధ్యాహ్నం టైం కానీ ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి 100% బుకింగ్లు ఉంటాయి. 250 మినిమం బుకింగ్ ఉండేది తీసుకోండి. మధ్యాహ్నం టైంలో చిన్న కొడితే వేస్ట్, వర్త్ ఉండదు మనకు. టార్గెట్ కావాలంటే 250 మీద ఉండాలి బుకింగ్. 200 మినిమం చిన్న బుకింగ్ అయితే. అయితే మనకు పేమెంట్ అయితే ఇట్లా క్యాష్ కలెక్ట్ అని చేస్తే ఆల్రెడీ పేడ్ బై ద యాప్ అని ఇచ్చిండ్రు. ఆన్లైన్ అయితే పేమెంట్ అయిపోయింది. ఇది చూద్దాం, అప్డేట్ అయితే వస్తుంది మనకు. థర్డ్ ట్రిప్ మరి ఘోరంగా ఉందన్న. రీసెంట్గా ఇక్కడనే అయిందంట ఒక యాక్సిడెంట్. గల్లీలో బైక్ని డాష్ ఇస్తే స్పాట్లో చనిపోయాడంట. 999 అన్న. ఇది తీసేసుకుందామన్న, ఏం చేద్దాం, బుకింగ్లు లేవు, ఏం లేవు. మన డీటెయిల్స్ అయితే చూద్దాం. 260 రూపీస్ చాలు దేవుడా. బతికిపోయిన 26 నిమిషాలు 13 కిలోమీటర్లు 260. ఇది మ్యాచింగ్ ఇచ్చేస్తే బాగుండును. మ్యాచింగ్ ఏమి బ్యాక్ అయితే లేదు. బ్యాక్ అయితే బాగుండును. ఇవ్వలే దేవుడు. ఆల్ రిక్వెస్ట్స్ హ్యావ్ బీన్ కన్ఫర్మ్. ఏం చేస్తాం, ఎంతైతే అంత ఇచ్చేసిండు దేవుడా. పి జనార్దన్ రెడ్డి డిలైట్ 220. ఎందుకంటే బుకింగ్ లేవు బ్రో, ఏదో ఒకటి తీసేసుకోవాలి. ఇక ఇలా మ్యాప్ పనిచేస్తలేదు. ఏమైందేమో, తలకాయ నొప్పి. ఇగో ఇట్లా వస్తుంది కదా, ఇంతే ఆగిపోతుంది. ఏమైనా సెట్టింగ్స్ పోయినాయా, ఏమైందో అర్థమైతే లేదు బ్రో. ఫైండింగ్ అని పడుతుంది, ఆగిపోతుంది. ఫ్రెండ్స్
పేమెంట్ అయితే అయిపోయింది 206. డిలైట్ దగ్గర అయితే పేమెంట్ 206, మనకు ఊబర్ అయితే 223 ఇచ్చిండు. ఇది డిలైట్ పెద్ద ఆఫీసు. చూడండి అన్ని క్యాబ్లు అయితే ఆగినాయి అన్న, బుకింగ్లు ఏం లేవు. ఈ డిలైట్ మీనాక్షి దగ్గర ఏజీ హాస్పిటల్. మన లాస్ట్ ట్రిప్ అమౌంట్ 223 రూపీస్. ఇక్కడైతే ఆగనియర్, సెక్యూరిటీ గార్డులు టైట్ చేస్తారు. కానీ ఒక సెకండ్ కోసం అయితే చూసుకుందాం. టోటల్గా 1142 రూపాయలు అయినాయి. అయితే డెస్టినేషన్ అయితే పెడదాం ఇంటికి అయితే. 223, 29 మినిట్స్, 8 కిలోమీటర్స్. ఎక్కడికి ఇది మళ్ళీ రిటర్న్ రాలేమన్న 450, చాలా ఎక్కువ ఇచ్చేస్తుండు. అయితే డెస్టినేషన్ అయితే పెడతాం కోకాపేట అని. ఏమైనా ఇవ్వచ్చు చెప్పలేము. కోకాపేట అయితే పెట్టేసిన డెస్టినేషన్. ఎన్నైనా మనకు ట్రిప్స్ మ్యాప్ పనిచేస్తలేదు, ఒకసారి చెక్ చేసుకుంటాం ముంగడ పోయినాక. రేటింగ్ అయితే మొత్తం డౌన్ అయిపోయింది. తల్లి ఎన్ని గణం క్యాబ్లు ఆగింది, అన్ని క్యాబ్లే, ఒక్కటి కాదు 2 కాదు, మస్తుంది. ఫ్రెండ్స్ హాయ్, హలో ఫ్రెండ్స్. ఇవాళ మూమెంట్ అయితే లేదు, టైం 6 అవుతుంది. చూడొచ్చు మీరు. బుకింగ్ అయితే ర్యాపిడోలో పడింది 300 రూపీస్. కోకాపేట నుంచి ఎస్బీఐ నల్లగండ్ల సైడ్ అయితే పడింది, శ్రీలింగంపల్లి బిహెచ్ఎల్కి. ఇక్కడనే ఉంది పికప్. బుకింగ్ అయితే ఈయన లొకేషన్లో అయితే ఉన్నాడు కస్టమరు దగ్గరలోనే. మనకు ర్యాపిడోలో అయితే బుకింగ్ పడింది. ఇది స్టార్ట్ చేసిన నవీన్ ఉన్నారు కస్టమరు. అయితే బుకింగ్ అనేది మనకి ఇక్కడ అల్లు సినిమాస్ నుంచి అయితే పడింది కోకాపేట్. ఇంకా ఫినిష్ కాలే, స్టార్ట్ అయితే కాలే, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కస్టమరు చూపిస్తా మీకు. ఇది ర్యాపిడో. నాకు ప్రూఫ్ కోసం వీడియో తీస్తున్నా. అయితే బుకింగ్ అయితే పడింది. అయితే ఇక్కడ వచ్చినప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఆ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత టైమర్ స్టార్ట్ అయింది. ఇంకా 8 నిమిషాలు, అంటే దగ్గర 15 నిమిషాలు అవుతుంది. ఫోన్ చేస్తే వస్తున్నా అంటుండు. కస్టమర్ కాల్ చేస్తున్నా, చూడండి మీరు. కాంటాక్ట్ కస్టమర్. ఇది మనోళ్ళు చేస్తున్నారు. ఇగో నంబర్ వచ్చేసింది ర్యాపిడోలో. డైరెక్ట్ మన నంబర్ వ్యూ అవుతున్నది. ఊబర్లో చూపించేది ఇట్లా నంబర్ మనకు. కాల్ అయితే చేస్తున్నా, ఎత్తుతలేడు. టైంపాస్ చేయడానికి బుక్ చేస్తున్నట్టు 15 మినిట్స్ వేస్ట్ అయింది. ముందే బుకింగ్లు లేవు, క్యాన్సలేషన్ పెరుగుతున్నది. ఇది అంతా బయట వాళ్ళు చేయరన్న, మన వాళ్ళే చేస్తారు. ఏమొస్తారంటే గిట్లనే ఇక ఒక కర్మ ఉంటుంది వాళ్ళకు కూడా. ఇగో నంబర్ చూపిస్తున్నా, ఇదే నంబరు. నంబర్ ఎవరిదో కానీ కావాలని బుక్ చేసి టైంపాస్ చేస్తున్నారు. క్యాన్సిల్ కూడా ఎత్తలేడు, ఇప్పుడు ఫోన్ ఎత్తలేడు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఇక్కడ కోకాపేటకి అయితే వచ్చిన. ఇక్కడ సైడ్ అయితే బుకింగ్ పడింది మనకు. కొద్ది బండ్లు అయితే జాగ్రత్త నడపండి అన్న. ఫేక్ బుకింగ్లు కూడా బాగా పడుతున్నాయి. మన వాళ్ళకి ఏమవుతుందేమో, ఉన్న దగ్గర ఉండక ఏదో ఒక బుకింగ్ చేస్తుండ్రు. దొరికితే మాత్రం అయితే దాని నంబర్ అయితే ఉంది నా దగ్గర, తెలుస్తుంది. బండ్లో అందరు ఒక్క దగ్గర కూర్చున్నప్పుడు కాల్ చేయాలా. హలో ఫ్రెండ్స్, హైటెక్ సిటీలో అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంది. క్యాష్ కలెక్ట్ అయిపోయింది, ట్రిప్ ఎండ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, బుకింగ్ అయితే పడింది. కుప్ప ట్రాఫిక్ ఉన్నది. అసలు ట్రాఫిక్ అయితే కుప్ప ఉన్నది మన కాడ. అసలు ట్రిప్ ఎండ్ చేసి వీడియో చేద్దామంటే ఛాన్సే లేదు. అయితే ట్రిప్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది. ర్యాపిడోలో 232 రూపీస్, హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది టెడెంట్ హోటల్. కస్టమర్ డ్రాప్ చేయగానే అక్కడి నుంచి పడింది మనకు బుకింగ్ అయితే 260 రూపీస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది 2 డిస్ట్రిక్ట్ అయితే పడింది. 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఏం చేస్తాం, ఇక చేసుకోవాలి, తప్పదిగా. కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. మరి ట్రిప్ ఎండ్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే పెడతా. కొన్ని ట్రిప్లలో అసలు వీళ్ళు ఉంటారు కదా, ట్రాఫిక్ ఎట్లుందంటే బుకింగ్లు లేవు కానీ ట్రాఫిక్ టూ మచ్ ఉంది. ఊబర్ ఏం చేస్తుండే కంటిన్యూ ఆన్లైన్ ఉంటే ఇస్తలేడు, కొద్దిసేపు ఆఫ్ ఆన్ అయితే ఇస్తుండు బుకింగ్లు. హాయ్ ఫ్రెండ్స్, ఊబర్లో అయితే ట్రిప్ అయిపోయింది. నాకు ఒకటి అర్థం కాలేదు. ఇది ట్రిప్ వచ్చేసి నాకు 260 రూపీస్ చూపించింది, కానీ ఇక్కడ అమౌంట్ వచ్చేసి నాకు 300 ఎందుకు ఇచ్చిండు వీడు.
260 రూపీస్ అమౌంట్కి 300 అమౌంట్ ఇచ్చిండు. New message from అయితే Jacob. ఇంకో బుకింగ్ కూడా పడింది మనకు పక్కన నుంచే. ఇది ప్రెస్టేజ్ 8,312. విన్నారు కదా, 8,312. అయినా అయ్యో టిప్ కొట్టిండా మరి, ఎందుకు ఎక్కువ ఇచ్చిండు అర్థం అవుతలేదు. లొకేషన్ అయితే సేమ్ అదే చూపించింది, ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళినా నేను. అయితే ఇంకో ట్రిప్ అయితే పడింది మనకు. ఇప్పుడు ఫినిష్ అయిన ట్రిప్ వచ్చేసి 5th ట్రిప్, మనకు 6th ట్రిప్ అయితే పడింది. ఇది ప్రెస్టేజ్ హై ఫీల్డ్స్, అది ప్రెస్టేజ్ స్కై రెస్టారెంట్స్కి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్, అయితే అప్రూవల్ అయితే వచ్చింది. మనం వెళ్ళాల్సింది టవర్ 8కి, కానీ ఇందులో అయితే టవర్ 9 చూపిస్తున్నాడు. కస్టమర్ అయితే మనకు మెసేజ్లో టవర్ 8కి అయితే అప్రూవల్ ఇచ్చారు. టవర్ 8 ఎక్కడుంది, ముందలైతే టవర్ 2 ఉంది. అయితే ఇప్పుడు పడిన ట్రిప్ వచ్చేసి మనకు 6th ట్రిప్. 5th ట్రిప్ అయితే మనం ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నా అది కూడా మర్చిపోతున్నాను నేనైతే. ట్రెడెంట్ హోటల్ నుంచి హైటెక్ సిటీ నుంచి అయితే పిక్ చేసుకున్నా. అక్కడ ఏమైందంటే మామూలుగా మనకు కస్టమరు యూఎస్ అనుకున్నా, కానీ ఈజిప్ట్ కస్టమర్ ఉన్నారు. చాలా మంచిగా టైంపాస్ అయింది, ఫన్ అయింది మనకైతే. అంటే ఫన్ అంటే కస్టమర్ అదే ఈజిప్ట్ గురించి, పిరమిడ్స్ గురించి, ఫిరోన్ అక్కడ కింగ్ గురించి, అప్పట్లో ఇలా చేశాడు అలా చేశాడు అది ఇది మాట్లాడుకుంటూ వచ్చినాం. అయితే కస్టమర్ అయితే చేంజ్ లేవన్నారు పాపం. అయితే ఆయన అక్కడ కరెన్సీ ఇస్తుంటే తీసుకోలే ఉండాలని, అయితే ఎందుకు మనకు అక్కడ కరెన్సీలు 8 ఎక్కడుందిరా బాబు. హాయ్ ఫ్రెండ్స్, అయితే మీకు టిప్స్ అయితే చూపించాలి, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నది. అయితే అక్కడ మనకు బ్యాక్ టు బ్యాక్ అయితే ఒక బుకింగ్ పడింది, కానీ ఏం చేస్తాం, కాలని బుక్ చేసి క్యాన్సిల్ చేస్తాం. మంచిగా దస్పరా హోటల్ పడింది, 270 రూపీస్ క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఇది మన లాస్ట్ ట్రిప్ ఏదైతే ఇక్కడ నుంచి అంటే ఈ ట్రిప్ గురించి కూడా మీకు చెప్పాలి. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పడింది, స్కై హై ఫీల్డ్స్కి. అయితే 14 కిలోమీటర్ 315. అదే ఈ ట్రిప్ గురించి చెప్పినా కదా. దాని తర్వాత అయితే మనకు అక్కడనే పక్కన నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కుకట్పల్లి జంక్షన్ దగ్గర అయితే పడింది 430 రూపీస్. దాని తర్వాత ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది. 50 minutes 20 కిలోమీటర్స్. అయితే లాస్ట్ ట్రిప్ వచ్చేసి 6th ట్రిప్, మనకు 7th ట్రిప్ పడి క్యాన్సిల్ చేసేసిండు కస్టమర్. అయితే టోటల్ అయితే 1900 రౌండ్ ఫిగర్ అయింది. ర్యాపిడోలో వచ్చేసి ఒక ట్రిప్ అయితే చేసిన 232 రూపీస్. అయితే ప్రస్తుతం అయితే నేను ఇక్కడ గ్రీన్లాండ్స్ రోడ్ దగ్గర ఉన్నా, ఇది KPHP. అంటే ఇక్కడ నుంచి మనకు అంటే ఇక్కడ నుంచి కాదు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే రెయిన్బో విస్టా ఫేస్ 1, 2 దొరుకుతాయి. అక్కడ నుంచి బుకింగ్లో పడతాయి. చూద్దాం, ఒక 9 అవుతుంది, ఒక 15 minutes చూసి ఇక్కడ నుంచి మూవ్ అయిపోతా. బుకింగ్లు ఏం లేవు అన్న సిటీలో అయితే. అయితే టోటల్గా అయితే మన ఎర్నింగ్స్ వచ్చేసి 230 ప్లస్ 1900 2100 అవుతున్నాయి. ఇంకా 300 వేస్తే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు ఒక 7th ట్రిప్ అయితే పడింది. వెళ్తున్నా పికప్ లొకేషన్కి. 7th ట్రిప్ చిన్న ట్రిప్ 156 సంథింగ్ అయితే పడింది. చాలాసేపు అయింది, 15 minutes అయిపోయింది. నేను చెప్పినా కదా 9, ఒక 15 minutes ఆగుతా అని. 15 minutes అయితే ఎప్పుడూ అయిపోయింది. బుకింగ్ చేసుకుంటే అయిపోతుంది అన్న, ఇక్కడ కూర్చుంటే ఏముండదు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొద్దిగా వీడియో కరెక్ట్గా తీయలేకపోతున్నా, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నది. నేను కూడా కొద్దిగా చూసుకుని నడపాలా కదా, ప్రతిదాన్ని బచాయించుకొని నడపాలా బండి. మళ్ళీ చేతిలో ఫోన్ ఉంటే ఊకోడు ఇక్కడ సిటీలో. చెవు దగ్గర పెట్టుకుంటే ఒక మాట, కానీ రికార్డింగ్ అంటే వ్లాగింగ్ అని అందరికి తెలుసు.
చాలామంది వచ్చి అయితే కలుస్తున్నారు. డిస్టర్బ్ అవుతుంది నాకైతే, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, అయితే పేమెంట్ 160 రూపీస్ చూపిస్తా మీకు. 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తున్న కస్టమర్. ఏ కస్టమర్ కూడా మనం తక్కువ రేటింగ్ ఇవ్వద్దు. పేమెంట్ అయితే అయిపోయిందన్న. ఇక్కడ మన ఎర్నింగ్స్ అయితే అప్డేట్ అవుతుంది. చిన్న ట్రిప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది ఏంటంటే ఇప్పుడు మన ఎర్నింగ్స్ అయిపోయినాయి, బుకింగ్లు ఏం పడతలేవు. చిన్నవి చేసుకుంటే బాగుంటుందని తీసేసుకున్నా. 12 మినిట్స్లో అయిపోయింది. 5.6 కిలోమీటర్, పర్లేదు, బాగుంది. 160 రూపీస్ ఊబర్ గో. టోటల్ అమౌంట్ వచ్చేసి 2050 రూపాయలు. అందులో అయితే 2232 అంటే 2280 రూపీస్, అంటే దగ్గర 2300 రూపీస్ అయితే మనకు ఎర్నింగ్స్ అయినాయి. 2300 అయినాయి కదా. ర్యాపిడో ఇంకా ఇది 2050 ప్లస్ 232 2280 2300 రౌండ్ ఫిగర్. 9:30 టైం అవుతుంది. కిలోమీటర్ వచ్చేసి 143. గ్యాస్ అయితే మీకు నేను కరెక్ట్ వేస్తా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. వేసేది లెక్క ప్రకారం వేస్తా. నాకు టైం ఉండదు కాబట్టి మొత్తం డీటెయిల్గా చెప్పలేను. హాయ్, హలో ఫ్రెండ్స్. అయితే మనకైతే ఫోరం మాల్ నుంచి అయితే బుకింగ్ అయితే పడిందన్న, చూస్తున్నారు కదా. ట్రిప్ వచ్చేసి 8th ట్రిప్. లొకేషన్ అయితే పెట్టుకుంటున్నా. కస్టమర్ ఇక్కడే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ చేసేద్దాం. 191 రూపీస్. సార్కి 5 స్టార్ రేట్ ఇచ్చేద్దాం. అయితే ట్రిప్ ఇక్కడ అప్డేట్ అవుతుంది మనకి. ఇప్పుడు ట్రిప్ డీటెయిల్స్ అప్డేట్ అవుతుంది. అయిపోయింది ట్రిప్ డీటెయిల్స్. 2239 రూపీస్. అందులో ఒక 230 రూపీస్, 232 అంటే 40 50 70 2470 రూపీస్. 30 రూపాయల దాకా 2500 అయినాయి అన్న. ఇవాళ మస్తు కష్టపడ్డాం. 190 రూపాయలు, 14 నిమిషాలు, 4 కిలోమీటర్లు. అన్న ఎట్లా వచ్చిందంటే నేనైతే భయపడ్డా బ్రో. సడన్గా వెనక నుంచి ఏదో వచ్చినట్టు అనిపించింది. 2470 పోదాం ఇక్కడ నుంచి. ఇక ఏం బుకింగ్లు లేవు ఇక్కడ. ఈ 2026లో జనవరి 1 నెల మంచిగా అయింది ఎర్నింగ్స్ ఓలా, ఊబర్, ర్యాపిడోలా. రాంగ ఫిబ్రవరి వచ్చింది అయితే మొత్తం దరిద్రం పట్టేసింది. 31st నుంచి అయితే అస్సలు బుకింగ్లు లేవు. 31st, 1st, 2nd ఇంకా కొత్తగా ఏమో స్ట్రైకులు పెడదామని డెసిషన్ తీసుకుంటున్నారు. అది ఏమవుతుందేమో చూడాలా. బుకింగ్లు అయితే అసలు ఏం అవుతలేవు. పొద్దున్న దాకా చేస్తే కనీసం ఒక 4000 అన్నా కావాలా. మీకు చూపిస్తా చూడండి ఎన్నైనాయో. $2200 అయినాయి. టైం 11 అవుతుంది. మళ్ళీ ర్యాపిడోలోనేమో